సేవకుల మధ్యలో అహం పనిచేస్తుంది. అహం ఇందులో ఎవడు కేటాయింపు లేదు. అందరూ పరిసయ్య నీతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పరిసయ్య తత్వం ఏంటో తెలుసా? తాను ఎలాగున్నాడో దేవుని ముందు చెప్పుకోవటం వేరు, పక్కవాడిని పోల్చుకొని ఆనందపడటం వేరు. దేవాలయంలో పరిసయ్యుడు ఉన్నాడు, వెలుపటేమో సుంకరు ఉన్నాడు. పరిసయ్యుడు అంటున్నాడు, దేవా, ఆ సుంకరి వలె నేను ఉండక నేను ప్రతిదినము మరి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను నీకు భయపడుతున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను మరి దశమ భాగం ఇస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను. ఆ సుంకరి వలె అంత సుంకర్ని చూసుకొని మనోడిని చూసుకొని కంపేర్ చేసుకొని